దేవుని వాక్యాన్ని మరి అందించడానికి సిస్టర్ ఎవాంజలిన్, మరి మై వైఫ్ విల్ షేర్ ద వర్డ్ టు యూ. మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. చక్కగా అందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఈ రాత్రి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు మీ జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన వాతావరణంలో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుని యొక్క కృప మనకి తోడై ఉంది. ఎందుకంటే మనం మానవులు మాత్రం, మనమేమీ కూడా చేయలేం. దేవుడి కంటే కొంచెం తక్కువగా చేశారని మనిషి అనుకుంటున్నాడు, కానీ దేవుడే ఏదైనా చేయగలడు. మనిషి ఏమి కూడా చేయలేడు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపద ఉన్నా మనిషి ఏమీ చేయలేడు. ఏమండి, దేవుని కృప వలన ఏదైనా మనము సాధించగలమండి. దేవుని కృప మనకు కావాలి అంటే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలండి. హల్లెలూయా. మనము దేనిని ఘనముగా ఎంచుతున్నాము? యేసేనే ఘనముగా ఎంచాలండి. దేవుణ్ణి మనం కనపరచాలి. అప్పుడు నిజముగా దేవుడు మనకు తోడే ఉండి మన పట్ల ఆయన యొక్క కృపను అధికము చేసి గొప్ప కార్యాలు చేయడానికి నిన్ను నన్ను వాడుకుంటాడండి. హల్లెలూయా. మరి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మీతో పంచుకుందాం ఆశపడుతున్నాను. మరి నిజంగా నా మనసు చాలా గలిబిలి చెందుతుంది 2 days నుంచి. ఏంటి ప్రభా, ఒకదాని తర్వాత ఒకటి ప్రభా, ఈ కష్టకాలంలో నీ బిడ్డలకి ఎవరినైనా వాళ్ళ హృదయాలను ధైర్యపరుస్తారు ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, బైబిల్లో చాలామంది బిడ్డలు చాలా విషయాల్లో ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి ఎదుర్కోవడం నేను చూశాను. ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఇది చిన్నదే, కానీ నిజంగా దేవుని బిడ్డలు, బైబిల్లో చాలామంది బిడ్డలు భయంకరమైన స్థితి నుండి దేవుని యొక్క కృప వల్లనే, ప్రార్థన వల్ల ఎదుర్కోవడం నేను వాక్యంలో చూశానండి. కొద్దిమందిని మీకు నేను ఈ వాక్యం ద్వారా చూపించాలని ఆశపడుతున్నాను. అయితే మొదటగా ఎపిసిల్ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. చాలండి. దినములు ఎలా ఉన్నాయంటండి? చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఏంటి, మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో ముందుగా మనం నేర్చుకోవాలండి. యాక్చువల్గా నేను నలుగురి గురించి చూపించాలని ఆశపడుతున్నాను, కానీ ఇది మొదటగా మీకు కొంచెం జ్ఞాపకం చేస్తానండి. అంటే మొదటగా మీకు ఇంట్రడక్షన్ చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే దానియేలు గ్రంథంలోకి వెళ్దాం మనం. దానియేలు ఎంత జ్ఞాని, ఎలాంటి స్థితిని ఎదుర్కొన్నాడో ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను. చాలండి. కొంచెం ముందుకు చదువుకుంటే అక్కడ ఏ శాసనము అక్కడ పెట్టడం జరిగిందంటే, ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మానవుని చేయకూడదంట. చూడండి ఎలాంటి శాసనం పెట్టాడో, దాని మీద సంతకం కూడా చేయబడిందంట. అయితే దానియేలు గొప్ప జ్ఞాని అని మనం బైబిల్లో చూస్తామండి. ఎలాంటి శాసనం అండి? అసలు ప్రార్థన చేయకూడదంట, ఎవరితో మాట్లాడకూడదంట, ఏమీ చేయకూడదట. చూడండి, గవర్నమెంట్ రూలు రాగానే మనం ఏం చేస్తున్నామంటే, లాక్డౌన్ అనగానే
ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఏమండి, మరి చర్చిలు ఆపేయమన్నారు, ఒక 5 కన్నా ఎక్కువగా ప్రార్థన చేయొద్దన్నారు. చాలా రూల్స్ వచ్చాయండి. గవర్నమెంట్ మరి దానికి అధికారానికి మనం లోబడాలి కదా, అధికారానికి లోబడి మనం వాక్యం చెప్తుందండి. కాబట్టి మనం మన గృహాల్లో ఉండి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇలాంటి శాసనం వస్తే మళ్ళీ ఎవరైనా మిగులుతారా? ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఏమండి, పనిష్మెంట్ సింహపు బోన్లో వేస్తారు అంటే ఎవరైనా ఉంటాడా? ఏమండి, కానీ దానియేలు అసలు నిజంగా మనుషులకు భయపడలేదు, రాజులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు, కానీ సర్వ సృష్టికర్త అయిన యేసయ్యకి భయపడినట్లుగా వాక్యం చూస్తున్నామండి. నిజముగా దానియేలు యథాప్రకారంగానంట, యథావిధిగా తన రోజు ఎలా ప్రార్థన చేసుకునేవాడో అలాగే తన గదిలోనికి వెళ్ళిపోయి ఏంటి అక్కడ చూసినట్లయితే యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చినట్టు. నిజంగా ఎంత గొప్ప బిడ్డ నేను చూస్తున్నానండి. ఎంత మంచి వ్యక్తి అండి. నిజంగా కష్టకాలంలో ఈ భయంకరమైన దినాల్లో ఏమండి ప్రార్థన చేయకూడదు, మనుషులతో మాట్లాడకూడదు అని ఒక శాసనం వస్తే దానియేలు ఎవరికి భయపడ్డాడో తెలుసా అండి? దేవాది దేవుడికి భయపడి ఈ మనుషులను ఏం చేయగలరు ఏంటి, ఈ మనుషుల నుంచి విడిపించగల శక్తి కూడా నా దేవుడికే ఉంది, కాబట్టి నేను యథాప్రకారంగా ముమ్మారంటండి. ఏంటి, మనము ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ భయంకరమైన దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో మనము ఎన్నిసార్లు ప్రభు ప్రార్థన చేస్తున్నాం. యథాప్రకారంగా వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఏమండి దానియేలు ఎంత చక్కగా ప్రార్థించడం మనం చూస్తున్నామండి. నిజంగా మీరు తర్వాత ఈ వాక్యం చదవండి. దేవుడు నిజంగా దానియేలు గ్రంథం చూసినట్లయితే నిజంగా నాకు చాలా ఆసక్తి ఈ వాక్యం. దానియేలు గ్రంథం అగ్నిగుండాల నుంచి విడిపిస్తాడు దేవుడు, సింహపు బోన్ నుంచి విడిపిస్తాడు అండి, రాజుకి కనికరం పుట్టిస్తాడండి. మనుషులకి మనం ప్రార్థన చేస్తే అధికారులకి కనికరం పుట్టిస్తాడండి దేవుడు. అంత శక్తిమంతుడండి మన దేవుడు. మనం ఎవరికి భయపడుతున్నామో తెలుసండి? మనుషులకు భయపడిపోతున్నాం. దేవాది దేవుడికి మనం భయపడితే నిజంగా దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. ఆయన తప్ప వేరే దేవుడు మనకు లేడు. ఆయన విడిపించడానికి శక్తిమంతుడు అని మనం వాక్యంలో చూస్తాం. ఏమండి, మరి దావీదుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు నిజంగా రాజు అండి, మహారాజు, గొప్ప రాజు. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఏమండి, రాజు ఖాళీ ఉంటుందండి ఏంటి. యాక్చువల్గా మన పట్టణానికి రాజు ఎవరైనా కింగ్ అనుకోండి, అతను ఖాళీ ఉంటుందా? అతను ప్రార్థన చేసే అసలు అవకాశం ఉంటుందండి? కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. 119వ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే 164 చూడండి ఒకసారి. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చాలండి. దావీదు గొప్ప రాజు అండి. దినానికి ఎన్నిసార్లు చేస్తున్నాడండి? 7 మార్లు. అంటే ఒక పక్క సౌలు తరుగుతున్నాడు దావీదుని భయంకరమైన స్థితుల్లోంచి. దావీదు కీర్తనలు మనం చదివినట్లయితే ఆ ఫస్ట్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే ఒక్కొక్కటి రాస్తూ ఉంటాడు. గుహలో ఉండినప్పుడు, సౌలు నుంచి తప్పించుకున్నప్పుడు, ఇలా ఎన్నో అరణ్యాల్లో మరి ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దావీదు రాసిన కీర్తనలు మనం ఎన్నో చదివేస్తుంటాం చాలా ఈజీగా. అప్పుడెప్పుడో రాశారులే ఈ కీర్తనలు మనకేంటి అనుకుంటాం. కానీ ఇలాంటి పరిస్థితి మనకు రాలేదండి, మనకు వచ్చింది. కానీ మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో ఏంటి? దేనికోసం మన జ్ఞానాన్ని పెడుతున్నామండి?
దేనికోసం మన మనసులను దేని మీద పెడుతున్నాం? ప్రార్థన మీద పెడుతున్నామండి. ఏంటి నిజంగా ఈ 2 days నుంచి మనసులా లేదండి. ప్రభు నాకు ఈ మాటలు ఇచ్చినప్పుడు హృదయం ఎంతో ఆనందించింది. ఎందుకంటే మనలాగే వీరు కూడా ఇలా శ్రమల గుండా వెళ్ళారు కదా, కానీ ప్రభువుని విడిచిపెట్టలేదే. ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారే అన్నప్పుడు నిజంగా నేను దేవుని ఎంతగానో ఆరాధించాను. ప్రభు, ఇది మాకు శ్రమ కాదు నాన్న, ఇది మాకు శ్రమ కాదు అని నేను ప్రార్థన చేస్తున్నానండి. నిజంగా మనకు వచ్చిన శ్రమ కాదు. ఎందుకంటే అనుదినము ఆయన కృపలో మనం భద్రపరచబడ్డాం. కానీ ఏ లోటు లేదండి మనకి. లాక్డౌన్లో ఉన్నామా కానీ మనము దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన గృహాల్లో ఉండి మనం ప్రార్థన చేసుకుంటామే తప్ప మనకైతే ఎటువంటి శ్రమలు లేవండి. నిజంగా శ్రమ ఉంటే ప్రభు ఏమంటున్నాడో తెలుసా అండి? సామెతల గ్రంథం చూసినట్లయితే 24:9 వచ్చిన ఒకసారి చూడండి. సామెతలు 24. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిని ఎడల, ఆ మాట కావాలి. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు ఒకదు. చూసారండి వాక్యం ఏం చెప్తుందో? శ్రమ దినమునట మనం కృంగిని ఎడలా నీవు చేతకాని వాడు అవుతావని ఆ వాక్యం సెలవిస్తుంది. ఈ మాట మీకు మనసుకు నొప్పించిందో లేదో కానీ నా మనసుకు నొప్పించింది. ఎందుకంటే శ్రమ దినమున మనం కృంగిపోతే ఇతరుల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? శ్రమను మనం సవాలుగా తీసుకుని దేవుడు ఏమని మన మీద వీపు మీద భారాలే మోయమని లేదండి, ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అంతే. చక్కగా 3 పూట్ల తిని చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయండి రా బాబు అంటే మనం ఏం చేస్తున్నామండి? ఇతరులకు మనం ఎలా చెప్తామండి? శ్రమ దినమున మనం కృంగిపోతే మనం చేతకాని వాళ్ళు అవుతామండి. దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా ఈ శ్రమని ఎదుర్కొని మనం ప్రార్థన చేసి ఇతరులకు మనం సువార్త చెప్పి వాళ్ళని విడిపించే శక్తి మనకు కావాలి అంటే మనం ప్రభు పాదాల దగ్గర గోజాడాలి. ప్రభు పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడాలి. దేనికి పరిగెడుతున్నామండి? చాలా పనులు చేయాలి కదండి. బయట చాలా పనులు ఉన్నాయండి. ఎవడు చేస్తాడు? ఫుడ్ అందించాలి, పేదవాళ్ళు ఉన్నారు. ఓకే, మంచిదే, అది మనకి చాలా మంచి పని, అది చెయ్యాలి. దాని మీదే దృష్టి పెట్టి చాలామంది ప్రార్థన ఆపేస్తున్నారు. ఎప్పుడు మరి ఈ శ్రమ ముగిసిపోతుంది? ఎప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తివేస్తాడు? లేదా బయట జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి? నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర గడిపితేనే కానీ ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదండి. యేసు పాదాల దగ్గరే మనకి జవాబు ఉంది. యేసయ్య పాదాల దగ్గరే మనకి సమాధానం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఏ స్థలాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనం శ్రమని ఎదుర్కొనే కృప మనకి దేవుడు ఇస్తున్నాడు. ఆ బలాన్ని, శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది కదా, మనకి శోధనని ఎదుర్కొనేది తగినంత శోధనే మనకి ఇస్తాడంట. అధిగమించి మనకి దేవుడు తట్టుకోగలిగినంత శోధనే మనకి ఇస్తాడంట. అంతకు మించి శోధన మనకేమీ కూడా రాదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలండి. ఎందుకో తెలుసా అండి? దేవుడు రాకడ చాలా సమీపంగా ఉందండి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామని ఈ ప్రార్థన కోసం ఎక్కువగా నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువసేపు ప్రభు సన్నిధిలో గడపడం అంటే నాకు ఇష్టం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకానివాడు అవుతాను వాక్యం సెలవిస్తుంది. మనము శ్రమను ఎదుర్కోవాలంటే, ఈ భయంకరమైన దినాలు మనం ఎదుర్కోవాలంటే యేసయ్య కృప మనకి చాలా అవసరం. కాబట్టి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దామండి. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. నాలుగో అధ్యాయము
12 నుంచి ఒకసారి చదవండి. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకు తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నువ్వు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. చూసారండి, ఈ మాట చూసారండి, ఈ సమయమును బట్టియే నువ్వు రాజ్యమునకు వచ్చితివేమో. ఈ మాట చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ మాట హృదయానికి హత్తుకుంది. ఈ సమయం కోసమేనేమో ఎస్తేర్ని రాజుకు రాణిగా చేశాడండి దేవుడు. ఇక్కడ మనము 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఈ హామాను అనే వ్యక్తి యూదులకి శత్రువు అన్నమాట. ఈ హామాను ఎవరండి? యూదులకి శత్రువు. ఇప్పుడు మనకు శత్రువు ఎవడు చెప్పండి? సాతాను ఇప్పుడు మనకి శత్రువు. వాడిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలో తెలుసండి? ఎస్తేరు ఏం చేసింది ఒకసారి చూద్దామా? ఎస్తేరు నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉందుము. ఏం చేస్తుందండి? ఉపవాసం ఉండడానికి తీర్మానం తీసుకుందండి. మొద్దుకే అంటున్నాడు కదా, ఈ సమయంలో నీవు సహాయం చేయకపోతే వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది అంటున్నాడు మొద్దుకే. మరి ఈ సమయం కోసమేనేమో ఎస్తేర్ని ఆ రాజుకి రాణిగా దేవుడు సిద్ధపరిచినట్లుగా వాక్యంలో ఉన్నాడు. యూదులకి శత్రువు ఎవరంట? హామాను. మనకు శత్రువు సాతాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద పంపించాడు ఏంటి? ఆ శత్రువుని ఎదుర్కోవాలి, ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, బలముగా ఆయన శక్తిని పొందుకుని మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. ఉపవాస ప్రార్థన అంటే చాలు ప్రజలకు ఇష్టం ఉండదండి, కానీ ఖచ్చితంగా ఈ దినాలు ఉపవాసం ఉంటున్నారని నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను ఉపవాసం అంటే ఎంత భయమో అండి. ఉపవాసం ఉంటే మనకు నిజంగా దేవుడు శక్తినిస్తాడండి, శోధన నుంచి విడిపిస్తాడు ఆయన. ఉపవాస ప్రార్థన అంత శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో దీవెన ఉందండి. మీరు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారా? కన్నీటి ప్రార్థన చేస్తున్నారా? మోకాల ప్రార్థన చేస్తున్నారా? ఏమిటి కేరళ రాష్ట్రంలో ఏంటి పెళ్లి చూపులకు వచ్చినప్పుడంట అమ్మాయికి ఎంత వస్తుందని అడగరంటండి. అమ్మా నీ వెనకాల ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయని అడగరంటండి. ఒకసారి లోపల తీసుకెళ్తారట అమ్మాయిని అండి. ఆడవాళ్ళు ఉంటారు కదండి, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అమ్మాయికి మోకాలు చూస్తారటండి. మోకాలు నల్లబడితే అమ్మో ఈ అమ్మాయి చాలా ప్రార్థనాపరురాలు, మన ఇంటికి వస్తే మనకు దీవెన, ఈ అమ్మాయి ప్రార్థన చేస్తే మన కుటుంబానికి ఆశీర్వాదం అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారంటండి కేరళ రాష్ట్రంలో. మరి నీ హృదయం ఎలా ఉంది? నీ మోకాలు ఎలా ఉన్నాయి ఏంటి? మన మోకాలు నల్లబడుతున్నాయా? మనం కన్నీటి ప్రార్థన చేస్తున్నామా ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు తన పనికత్తెల్ని పిలిపించి ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకుందండి. యూదులందరినీ వారి జనాంగాన్ని విడిపించడానికి ఒక తీర్మానం తీసుకున్నాడు. చాలా భయం, రాజు దగ్గరికి వెళ్తే ఏమవుతుందో మాట్లాడడానికి ధైర్యం లేదు. కానీ మన రాజు ఎవరో తెలుసా అండి? యేసయ్య. భయం లేదండి, కనికరం గల దేవుడు. నువ్వు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాడు అండి. నువ్వు గుసగుసలాడినా, నువ్వు ఏది మాట్లాడినా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా స్తుతించినా నీకు ఆరాధన సరిగ్గా చేయడం రాకపోయినా, నీకు పాటలు సరిగ్గా పాడకపోయినా, నువ్వు ఎలా పాడినా ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను వినడానికి ఇష్టపడుతున్నాడు. గొంతుకు బాగోకపోయినా నువ్వు బండ గొంతుకుతో దేవుని స్తుతించినా ఆయనకి ఇష్టమే. ఎందుకంటే మీకు మరలా చెప్తున్నాను, ఆయన చేతులతో నిన్ను రూపుని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనకి నువ్వంటే ఇష్టం. నువ్వు ఎలా స్తుతించినా ఆయన వింటాడు, నువ్వు ఎలా ప్రార్థన చేసినా వింటాడు. ఏంటి ఇలాంటి ప్రార్థన మన దగ్గర ఉందా? శ్రమ దినమున మనము
కృంగిని ఎడల ఏంటి ఇతరుల్ని ప్రాణాంతకరంగమైన రోగాలతో రుగ్మలతో వారందరూ పడిపోతుంటే వాళ్ళు రక్షించడానికి నేను వారిని బయటికి లాగాలంటే ఒక ప్రార్థన శక్తి అది దానికి జయమిస్తుందండి. ఒక ప్రార్థన శక్తి విజయం ఇస్తుందండి. చాలామంది రిలాక్స్ అయిపోతున్నారు. కొంతమంది అమ్మ లాక్డౌన్ ఇచ్చాడు, డ్యూటీలు లేవు, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, చక్కగా తినేసి హ్యాపీగా పడుకోవచ్చు. ఏంటి ఈ టీవీ సెల్ ఒకటి దరిద్రమైన ఈ రెండు కూడా దాపురించాయి కాబట్టి మనకి ఈ లోకంలో ఈ రెండింటిని బట్టి కూడా సాతానుగాడు బాగా చిక్కుల్లో పడేస్తున్నాడు బిడ్డలు. ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది. ఇది ఎంజాయ్ చేయడానికి సమయం కాదు, ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయం ఇది, ప్రభు ఇచ్చిన సమయమే ఇది. ఏంటి కొంతమంది అయితే రిలాక్స్గా, నాకు చాలా బాధ అనిపిస్తుందండి. సేవకుల పిల్లలు కూడా ఏంటి వారి వస్త్రధారణ బాగోలేదు, వాళ్ళ మాట తీరుగు బాగోలేదు. ఏంటి ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. మరి పాస్టర్ గారు ఒక సిస్టర్ వాళ్ళ అక్కట ఫోన్ చేసింది ఒకరోజు, తమ్ముడు ఏ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టట్లేదు తమ్ముడు అని ఆ సిస్టర్ చెప్పడం జరిగిందంట. నిజముగా ఏ వ్యక్తిని వదిలిపెట్టే దేవుడు కాదండి, ఎవరిని వదలడు ఆయన. ప్రక్షాళన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అండి. ఒక్క గొర్రె తప్పిపోయినా ఆయనకి ఇష్టం లేదండి అండి. 100 గొర్రెలు ఒక వ్యక్తికి ఉంటే ఒక్కటి తప్పిపోతే ఆ 99ని వదిలేస్తాడు ఆ కాపరి. ఆ ఒక్క దానికోసం రాత్రి అంతా పోరాడి దాన్ని తిరిగి పొందుకున్న తర్వాత ఆయన ఆనందానికి అవధలే ఉండవు. ఈ 99 ఉన్నా తృప్తిపడి ఆ ఒక్క గొర్రెని బట్టి తృప్తిపడి ఆనందపడిపోతుంటాడు. అలాగే మన దేవుడు కూడా ఒక్క వ్యక్తి కూడా నశించుకోవడానికి ఇష్టం లేదండి. కాబట్టి ఈ సీక్రెట్ ఆడికి తెలిసిపోయి సాధానికి వాడు వడివడిగా పరుగున వచ్చి అనేక మందిని నాశనాలకు నడిపించేస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయడం మానేస్తున్నామా? ప్రార్థనలో మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నామా? దేని మీద మన ఆశ ఉందండి? నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు? వాక్యంలో చూసినట్లయితే ఏంది, మనము కీర్తన 32 ఒకసారి చూద్దాం. ఐదవ వచనం చదవండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చాలండి. దేవుడి సన్నిధిలో మొదటగా మనం ఏం చేయాలో తెలుసా అండి? మన దోషాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలంటే ఏంటి? ప్రార్థన చేయడానికి ఇదొకటి వంక. అమ్మో నేనే పాపిని కదా, ఇంక దేవుడు నా మాట ఏమింటాడు, ఈ ప్రజల్ని రక్షిస్తాడని. అందుకే 32వ కీర్తనలో చక్కగా రాసి పెట్టాడని మన కోసం. నా దోషమును కప్పుకొనక, మనం చేసే పెద్ద పాపాలు ఏం కాదు, చిన్న చిన్న పాపాలే. ఆ పాపాన్ని కూడా మనం కప్పుకోకూడదండి. దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, యెహోవా సన్నిధి నా అతిక్రమలు ఒప్పుకుందని అనుకుంటునే ఏమండి. తర్వాత చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా అండి? ఆనందగానం చేయాలంటే అండి, దేనికి భయపడకూడదు, మనం దేనికి చింతించాల్సిన అవసరమే లేదు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నీ చింత యావత్తు నా మీద మోపు, నీకున్న భారమంతా నా మీద వెయ్యి, నువ్వెందుకు వర్రీ అయిపోతావు ప్రియ బిడ్డ అని దేవుడు అడుగుతున్నాడండి. మనము దేవునికి చాలా ఇష్టమైన బిడ్డలమండి. ఏమండి, ఆయన స్తుతి ఆరాధన ఎప్పుడు ఆయనకు స్తుతులు చెల్లించాలని ఆశపడతా ఉన్నాడు. మనం ఎప్పుడు స్తుతులు చెల్లించాలని ఆశపడతా ఉన్న దేవుడు ఆయన. మనమేం చేస్తున్నామండి? సినిమా పాటలు, ఈ మధ్యన టిక్టాక్స్ అంట ఏంటో అండి, పిల్లలు తల్లిదండ్రులు గద్దించట్లేదండి. ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, దాని మీద టిక్టాక్ చేస్తున్నారంట. సినిమా పాటల మీద ఏంటి, సిగ్గుగా లేదు? ఆ డ్యాన్స్ వేయడానికి, ఆ యొక్క డైలాగ్స్ పలకడానికి నీకు సిగ్గుగా లేదు? దేవుని సన్నిధిలో నువ్వు రక్షణ పొంది, నువ్వు బాప్తిసం తీసుకుని ఈ దినాల్లో టిక్టాక్ లేటండి. మరి
మిమ్మల్ని ఏమో చూస్తున్న బిడ్డల్ని, యవన బిడ్డలు నేను తట్టుకోలేక ఈ మాట అంటున్నానండి. తల్లిదండ్రులు తన బిడ్డల్ని భయభక్తులతో పెంచితే వారి స్థితికి రారండి. టిక్ టాక్లు, దేవుడు రాకట్లు ఇవన్నీ తోలు తీసేస్తాడండి. మీకు తెలియదు ఆ విషయం. ఆయన ఎంత ప్రేమ స్వరూపి అయినా రోషం కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. సినిమా పాటలు పాడడానికి సిగ్గుగా లేదు దేవుని యొక్క రక్షణ పొంది అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని అడగండి. ప్రభా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించమని అడగండి, కన్నీటితో అడగండి. మోకాలు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చండి. దేవుడు తప్పక మిమ్మల్ని విడిపిస్తాడండి. ఏంటి ఒకసారి ఆదికాండం మనం చూసినట్లయితే ఉన్నాను 32 అనుకుంటా. ఓకే 32 అండి. 26 చూడండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించటే కానీ నిన్ను పోనీయనను. చాలండి. చూసారండి యాకోబు ఎలా పోరాడుతున్నాడో తెలుసా అండి? ప్రభుతో మాట్లాడుతూ నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను. ఎంత బలమైన ప్రార్థన అండి ఇది. డెఫినెట్గా ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదించాలి, లేకపోతే నేను వెళ్ళనివ్వను నేను ఇక్కడ నుంచి అని యాకోబు అంటున్నాడండి. నిజముగా ఈ యాకోబు సిచ్యువేషన్లో మనం ఉంటే అంతసేపు పోరాడమండి. ఎందుకంటే ప్రభు వెళ్ళిపోతాను అంటాడు కదా, వెళ్ళిపో ప్రభు, ఇంకా మాకేంటి, ఓ పక్క తొడగుట్టు నరికేసో ఇక మేమేం చేయలేము, నువ్వు వెళ్ళిపో ఇంకా నేను. కానీ ఆ మాట అనలేదు ప్రభుని యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను విడిచిపెట్టను. ఇలాంటి ప్రార్థన కావాలండి. ప్రార్థన చేసేటప్పుడు మనం కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభువా ఈ కార్యము నువ్వు చేస్తే కానీ నిన్ను విడిచిపెట్టను అని మనం అనగలిగితే నిజముగా దేవుడు మన యొక్క పట్టుదల చూసి మనల్ని శ్రమ నుంచి విడిపిస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను నిజముగా ఎంత తెలివైనోడంటే ఆరాధన లేకుండా చేసేసాడండి. దేవుని బిడ్డలను భయంకరంగా బాధపడుతున్నాడండి. ఇంకా మనము కోలుకోవట్లేదండి. ప్రార్థన పట్టుదలతో ప్రభువా నాయనా తండ్రి నీ ఆరాధనకి ఆటంకపరుస్తున్న దుష్టశక్తిని నువ్వు బంధించండి అయ్యా, మా దేశానికి నెమ్మది దయచే నాయనా, మా ప్రాంతాలకు విడుదల దయచే నాయనా. నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టడంటండి యాకోబు. అండి ఎలాంటి శ్రమలో ఉన్నాడండి. ఎదురుగుంటాన్నా వెనకాలేమో మామ ఏంటి, కానీ మనకి ఏ శ్రమలు లేవండి. ఎక్కడో జరుగుతున్నాయి, దానికోసం మనం ఇంట్లో ఉండి చక్కగా తినేసి ప్రార్థన చేసుకుంటాం ఏదో లైట్గా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయాలకి బాధ ఉందో లేదో కానీ నా హృదయానికి బాధ ఉందండి. ఛాన్స్ ఇస్తే వీధుల్లోకి వెళ్ళి మౌత్ పట్టుకుని ప్రభా నాయన వీరిని రక్షించండి అని సువార్త ఎవరో నశించిపోతున్నారేమో అన్న బాధ కలుగుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవకాశం ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సువార్తను అందించలేకపోయాం. ఇప్పుడు చేయాలనుకున్నా చేయలేని స్థితి. నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఏంటి నువ్వు యెహోవాను గణపరుస్తున్నావా? నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? ఈ దినాల్లో ఫోన్లు అండి మాకు పెళ్లి చేయమని. నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడా పెళ్ళి చేసుకోవడం ఏంటి, ఇదా సమయం నీకు? ఫాస్ట్గా ఒకటే మాట అన్నాను, ఈ టైంలో పెళ్ళిళ్ళు గట్టన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ప్రార్థనలో ఉండమన్నానండి. హల్లెలూయా. ఇప్పుడా పెళ్లి సమయం ఇదా? ప్రభువు రాకడ వచ్చేస్తుంది, ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. వధువు సంఘం మనం సిద్ధపడాలనే ఆశ యొక్క తపన కూడా లేదండి ప్రియ దేవుని బిడ్డలకి. ఇంకా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎకరం భూమి కొనాలి, ఒక ఫ్లాట్ కొనాలి, ఇవి ఆలోచన. హల్లెలూయా. ధనం మీద నీకు ఆశ ఉందా? ఒకవేళ ఆ ధనము నిన్ను నష్టానికి పాలు చేస్తుందండి. ధనం మీద ఎప్పుడైతే మనం ఆశపడ్డామో అది మన దగ్గర ఉండదటండి. దేవుడు మనకు అనుదినం ఏది కావాలో ఆయన ఇస్తున్నాడు కదా, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇంకెందుకండి ధనం మీద ఆశ? అందుకే వాక్యంలో ఉంది, ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడే ఉందని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుడు రాకడ కొరకు సిద్ధపడాలి. కానీ మనం మోకాలుని కన్నీటితో ప్రార్థన, ప్రభువా ఈ శ్రమ నుంచి విడిపించు అని మనము
కన్నీటితో ప్రార్థన చేయాలి కానీ నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అంటున్నాడండి యాకోబు. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉంటే మనం ధన్యులమండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ప్రభు రాకడికి సిద్ధపరుస్తున్నాం మన బిడ్డల్ని, లేకపోతే స్వార్థపూర్వమైన మాటలు నేర్పిస్తున్నాము మన బిడ్డలకి? ఏమండి, చిన్న ఉపమానం చెప్తా. మన బిడ్డలకి ఏమని నేర్పుతాం తెలుసా అండి? అగో అత్త వస్తుంది, మన ఇంటికి అత్త వస్తుంది, ఏమన్నా అడుగు, డబ్బులు ఏమన్నా అడుగు అని ప్రోత్సహిస్తామంట. ఏంటి, ఎంత భయంకరమైన తినాలండి. అక్కడికి వెళ్ళినా అత్త ఏమిస్తుందో అడుగు, లేకపోతే మామయ్య ఏమిస్తాడో అడుగు. ఏంటి, నీకు నిజంగా అలాంటి పెంపకంలో కానీ నీ బిడ్డలు పెంచితే ఇప్పటికైనా ఆపుకో. నువ్వు దయ కలిగి ఇతరులకు పెట్టేదానిగా ఉండాలండి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అందరికీ ఉచితంగా పొందుకున్నామండి మనం రక్షణ. ఉచితంగా ఇవ్వాలి. పేద బిడ్డలకు కానీ ఏదైనా మనకున్న దాంట్లో ఇవ్వాలండి. ఎవడో ఇస్తే ఇవ్వడం కాదండి. నీవుగా నీకు వండుకున్న దాంట్లో నువ్వు ఇంత అన్నం వండుకుంటే అందులో కొంచెం తీసి పేదవాళ్ళకి ఇవ్వండి. అది ఆయన కనికరం అండి. దేవుడు అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏంటి, ఎక్కడో ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ని తీసుకొచ్చి కొంత దాచుకుని కొంత నువ్వు పేదలకు ఇవ్వడం, అది కాదండి దేవుడి కనికరం. నువ్వు తింటున్న దాంట్లో ఇస్తేనే అదేనండి పేదలకు ఇవ్వడం అంటే. నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నావు? ఏంటి, కుటుంబానికి నువ్వేం నేర్పిస్తున్నావు? ప్రార్థన నేర్పిస్తున్నావా? పేద బిడ్డలకి ఏమి ఇవ్వాలో నువ్వు నేర్పిస్తున్నావా? ప్రియదేవుని బిడ్డలారా, మనము మీకు ఎన్ని చెప్పానండి? మొదటగా దానియేలు కోసం చెప్పానండి, ఎలా ప్రార్థన చేశాడో దానియేలు. నెక్స్ట్ దావీదు కోసం చెప్పానండి, తర్వాత ఎస్తేరు కోసం చెప్పాను, తర్వాత యాకోబు కోసం చెప్పానండి. ఈ నలుగురులాగా ఖచ్చితంగా మనము అలాంటి ధైర్యం కలిగిన ప్రార్థన మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడండి. మరి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏ శ్రమల గుండా వెళ్ళిపోతున్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రార్థన మీ శ్రమ నుండి విడిపిస్తుందండి. మీ కన్నీరు దేవుడు మిమ్మల్ని ఆనంద బాటలోకి నడిపిస్తుందండి. మీ మోకాల ప్రార్థన, మీరు కారుస్తున్న కన్నీరు, ఆ విలువైన కన్నీరు దేవుడు తప్పక మిమ్మల్ని విడిపిస్తాడండి. లోకం చాలా భయంకరంగా ఉందని ఈ మాటలే ఎక్కువైపోయాయండి. ఈ మాటలే ఎక్కువ. టైం అంతా న్యూస్ పేపర్స్ చూసుకోవడం, లేదా టీవీ ఆన్ చేసి న్యూస్ చూసుకోవడం, ఇదంతా లోక వార్తలు. ఇవి లోకానుసరమైన పనులు. ఇవి ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని చదివి నువ్వు గంటలు దేవుని సన్నిధిలో గడిపితే తప్పక దేవుడు విడుదలిస్తాడండి. పరిస్థితులన్నీ మారిపోతాయి. నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు జయమిస్తాడు. ఆయన పేరే ఉంది కదండి, జయశీలుడు ఆయన. కాబట్టి ఆయన బిడ్డలకి ఏమిస్తాడు? జయమిస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఇప్పటికైనా నువ్వు ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఒక తీర్మానం తీసుకో. ఇన్ని దినాలు ప్రభా నీ సన్నిధిలో కన్నీరు కారుస్తాను ప్రభా, నీ సన్నిధిలో ఉండి నేను ప్రార్థన చేస్తాను ప్రభా. ప్రజలు నశించిపోతున్నారు దేవా, ఆకలికి కొట్టుమిట్లాడిపోతున్నారు తండ్రి. మా దేశానికి ప్రపంచానికి కరువు రాకూడదు నాయన. మా దేశానికి నెమ్మది కలగాలి ప్రభా. ఏ వైరస్ అంటుకోకూడదు ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా, నీ ప్రార్థనలో పట్టుదల ఉంటే, నీ ప్రార్థనలో శక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఏంటి, నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? నీ దేవునైనా యెహోవాను గణపరచు. వాక్యంలో ఉందండి. మొదటిగా ముందు మనం ఆయన గణపరచాలి. నీవు ఎవరిని గణపరుస్తున్నావు? నువ్వు ఎవరిని మరి పొగడతలతో పొంగేలా చేస్తున్నావు? మనుషులనా? అందుకే వాక్యంలో ఉంటుంది, మనుషుల సహాయం వ్యర్థం, రాజును నమ్ముకుంటే వ్యర్థం అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా నీవు యెహోవానే ఆశ్రయించుకోవాలి, యెహోవా మీద ఆశ పెట్టుకోవాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఇంకా రానున్న దినాల ఏ వినవలసి వస్తుందో వార్తలని గలిబిలి చెంది చాలామంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. ఇంక నువ్వే వినక్కర్లేదు. దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వేం వినవలసిన అవసరం లేదు. చాలు. ఇంకా ఇప్పటికైనా నువ్వు నీ హృదయాన్ని చింపుకొని
కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తాడండి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్లాడిపోతున్నావా, శ్రమల గుండా వెళ్ళిపోతున్నావా, ఎవరు నాకు సహాయం చేస్తారు అనుకుంటున్నావా, నువ్వు అస్సలు ఆ చింతించిన అవసరమే లేదు. ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీ చింత ఆయన మీద వేయి, ఖచ్చితంగా ఆయన విడుదలిస్తాడు నీకు. మరి ఎంతమంది బిడ్డలు వింటున్నారో నాకు తెలియదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పట్టుదలతో కూడిన ధైర్యంతో కూడిన ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి గృహం ఆస్వాదించబడుతుందండి. ప్రతి గృహం యాకోబుని దేవుడు ఎలా ఆస్వాదించాడో అలాగే మన దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మొదటగా పశ్చాత్తాపడు. మొదటగా మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలండి. మన పాపాలు ఒప్పుకోవాలి. ఆయన కనికరం గల దేవుడు అండి. ఆయన ప్రేమకు అవధులు లేవండి, హద్దులు లేవు ఆయన ప్రేమకి. అంత ప్రేమామయుడు. కాబట్టి ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నామంటే ఆయన కృపే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ ప్రియ బిడ్డలు నాయన, అయ్యా నాయన ఎలా ప్రార్థించాలో నాయన, ఎలాగ నీ సన్నిధిలో గోజాడాలో ప్రభా, నీ బిడ్డలకి నాయన కొద్ది మాటలు ప్రభా నాయన ప్రభా అందించడానికి శక్తినిచ్చావు, నీకు వందనాలు దేవా. నీ బిడ్డలు ప్రభా దేవా ఏదైతే ప్రభా నాయన ఆశ కలిగి ఉన్నారో, దేని కొరకైతే మొర్ర పెడుతున్నారో ఆ ప్రార్థనలో పట్టుదల దయచే నాయన, ఆ ప్రార్థనలో నీ శక్తి దయచే నాయన, నీకు వందనాలు దేవా. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి ప్రభా. సమయాన్ని పోనీక దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు జ్ఞానము దయచేయండి ప్రభా, నీకు వందనాలు. దానియేలు లాంటి ప్రార్థన దేవా, దావీదు లాంటి ప్రార్థన, ఎస్తేర్ లాంటి ప్రార్థన నాయన, యాకోబు లాంటి ప్రార్థన మాకు దయచేయండి ఆయన. నీ బిడ్డల్ని, నీ ప్రియ బిడ్డల్ని నీ శక్తితో నింపండి ప్రభా. ఆటంకాలను యేసు నామములో ఎత్తివేయండి ప్రభా. ఎవరైతే నాయన ముసలివారు ప్రభా, వృద్ధాప్యంలో మోకాలు నొప్పితో అయ్యా నాయన, ఎవరైతే ప్రభా బాధల్లో చింతల్లో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా బిడ్డలు, చంటి బిడ్డలకి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ కాపుదల దయచేనా, నీకు వందనాలు దేవా. నాయన యేసయ్య బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కృప మాకు తోడుగుంచండి నాయన. త్వరగా ప్రభా ఈ లాక్డౌన్ ఎత్తివేయండి ప్రభా. ప్రపంచ దేశాలకి అయా నెమ్మది దయచేయండి అయా. నాయకులకి, అధికారులకి జ్ఞానము దయచేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఇది ప్రార్థన వల్లనే ప్రభా మాకు జరుగుతుందని ప్రభా ఖచ్చితంగా వాక్యం సెలవిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని అయా ఎక్కువ సమయం ప్రార్థన ఉంచే కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయన అయా వారి పాపాలు ఒప్పుకొని, మా పాపాలు ఒప్పుకొని దేవా నీ సన్నిధిలో కన్నీరు కార్చే కృప దయచేయండి. సంఘాలు, సంఘ బిడ్డల చుట్టూ, సేవకుల చుట్టూ నాయన, ప్రతి ఒక్కరి చుట్టూ, ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచివేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. సాతాను ప్రభు ఎవరైతే మోసం చేస్తుందో, సాతాన్ని ఎవరైతే గలిబిలి చేస్తుందో ఇప్పుడే ఆ సాతాన్ని యేసు నామములో బయటకు పోమని గర్జిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి నాయన. వాడి యొక్క వ్యతిరేక శక్తులన్నీ మీరు లయపరచండి ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే బీదవారు ఉన్నారో దేవా కనికరం వారి మీదకి రానియండి అయ్యా. వారి ఆకలి మీరు తీర్చండి ప్రభా. ఎవరి ద్వారా అయినా ప్రభా నువ్వు సహాయం చేయగలవు నాయన. అయ్యా మీకు వందనాలు. బీదల ఆకలితో ఉండడానికి నీకు ఇష్టం లేదు నాయన, కనికరించండి ప్రభా. కరువు రాకుండా చేయి నాయన. అయ్యా మా ధనాన్ని ప్రభా ఎలా ఖర్చు పెట్టాలో మాకు జ్ఞానం ఇచ్చే నాయన, నీకు వందనాలు. ఏది వ్యర్థంగా పోకుండా నీ ప్రియ బిడ్డల చుట్టూ మీకు కంచివేయండి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలు దీవించండి. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే వాక్యాలు వింటున్నారో వారి మనోనేత్రాలు తెరవండి నాయన. అయ్యా వారి గాయాలన్నీ మానపండి ప్రభా, నీ శక్తితో నింపండి ప్రభా. నీ కనికరం వారి మీదకి రానియండి అయ్యా, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ప్రార్థన ఆత్మతో నింపండి, ప్రార్థనా శక్తితో నింపండి దేవా, నీకు వందనాలు. నీ రాకడికి ఎదుర్కొనే కృప దయచేయండి. నమ్మకంగా నీ సన్నిధిలో ప్రభా మేము ఉండే కృప దయచేయమని యేసు నామములో అడిచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములు ప్రియుడైన యేసుప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, లైవ్లో వాక్య విన ప్రియ బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రియులరా, మరి చక్కగా దేవుని వాక్యాన్ని
విన్న మీ అందరికీ యేసయ్య నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరి సేవకురాలు మంచి వాక్యాన్ని అందించారు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు ప్రార్థనలో ఎక్కువసేపు మనం గడపాలి. దినములు చెడ్డవుగా ఉన్నాయని విన్నాం కదా. మరి జఫన్యా 2:1 ఏమని రాయబడిందంటే సమయం అట గాలికి పొట్టువలే ఎగిరిపోతుందట. పొట్టువలే పిల్లరా, చాలామంది ఈ యొక్క జనవరి 1 చాలామంది జోక్లాగా వేసారు. ఏంటంటే ఈ 2020 లాగా 2020 మ్యాచ్ లాగా చాలా స్పీడ్గా వెళ్ళిపోతే 2020 సంవత్సరం అని చాలామంది జోక్. అది నిజమైపోయింది. దినాలు ఎలా గడిచిపోతున్నాయో తెలియదు. బయట భయంకరంగా మరి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దినాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. అయితే మనం అజ్ఞానుల వలె కాక, లోకస్తుల వలె కాక, నిజనులే కాక, పిల్లరా ఆ మధ్య నేను పేపర్లో చూస్తే గృహహింస కేసులు ఎక్కువైపోతున్నాయి. కుటుంబాల మధ్య అసలు సమస్యలు నెమ్మది లేదు. ఖాళీగా ఇంట్లో ఏం చేయాలో తెలియక బుర్ర నేరకేసి కొట్టేసుకుంటున్నారు. చాలా ఏం చెయ్యాలి, లాక్డౌన్ ఎప్పుడు అవుతుందా అని చాలామందికి ఉంది. మనకైతే పిల్లరా మరి బయట పరిస్థితులు బాగోలేవు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం విజ్ఞాపనకర్తలుగా, ప్రార్థన పరులుగా మనం చూసాం కదా. ఇస్తారు ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోయాయి. పిల్లరా యాకోబు ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోయాయి. శత్రువు సహితం మిత్రులుగా మారిపోయారు కదా. కాబట్టి జఫన్యా 2:1 ప్రకారం సమయం పొట్టువలే ఎగిరిపోతుంది. ఎఫ్ఎస్సి 5:15 ప్రకారం దినములు భయంకరంగా మరి గడిచిపోతున్నాయి. మన జాగ్రత్తగా జ్ఞానుల వలె ఉండాలని, మరి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన విజ్ఞాపనముల చేత ఒక మాట మీకు చెప్పనా, మరి మీరు జీర్ణం చేసుకుంటానంటే చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇంకా కరోనా తగ్గలేదంటే, ఇంకా పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చాలా. దేవుని బిడ్డలు కావలసినంత ప్రార్థన ఇంకా చేయలేదు. అక్కడ కనబడుతున్నారు ప్రార్థన పరులు అంతే. అందరూ సంఘం అంతా మరి అపోస్తల కార్యంలో మరి 10వ అధ్యాయం అనుకుంటా సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందంటండి పేతురు కొరకు. సంఘం అంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఘాల్లో ఏకాత్మ, ఉద్యమం, పవిత్రతతో తగ్గించుకొని ప్రార్థన చేస్తే, భేదములు మాని డిఫరెన్సెస్ వదిలేసి అందరూ ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు పిల్లరా నీ కత్తి తీసిన వరలో పెట్టని ప్రభు చెప్తాడు. అంతే ఆ తెగులు ఆగిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. తెగులు నిలిచిపోద్ది. గొప్ప సమాధానం మనం చూస్తాం. 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలుల 12వ అధ్యాయంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందట. సో మనంతా కలిసి అలాంటి ప్రార్థన అనుభవంలోకి, మెల్టింగ్ ప్రేయర్లోకి మనం రావాలి. నేను ఈ రాత్రి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకరినొకరు పురుకొల్పుకుందాం. లెట్ us ఎంకరేజ్ వన్ అనదర్. ప్రార్థన పరులారా, నేను మీకు ఒక ఛాలెంజ్ లేకపోతే ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్తున్నాను. ఏంటో తెలుసా? మీరు మీలో ఉన్న రగులుతున్న మంట, ప్రార్థన మంట అందరికీ అంటించండి. అందరిని పురుకొల్పండి. ప్రార్థన మీ ఫేస్బుక్, మీ వాట్సాప్ మరి గ్రూప్స్లో వాటిలో ప్రార్థన చేయండి. ప్రార్థన గురించి ఎక్కువ మరి మెసేజెస్ పెట్టండి. పురుకొల్పండి అందరినీ. ప్రార్థన చాలలేదు, ప్రార్థన సరిపోయే వరకు, మెల్ట్ అయ్యే వరకు, బ్రేక్ అయ్యే వరకు, సంఘం బ్రేక్ అయ్యే వరకు ఆ కరోనా అలా విలతాళనం చేస్తూనే ఉంటుంది. కరోనా తగ్గిపోవాలన్న, కరోనా ఇంకా ఉండాలన్న మన చేతుల్లో ఉంది పిల్లలు, మన చేతుల్లో. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రజలు రక్షణ పొందాలన్నా, ప్రజలు నశించిపోవాలన్నా మన చేతుల్లో ఉంది పిల్లలు. పట్టణాలు మనం పట్టుకోవాలి ప్రభు గారు. ఆమె ఈ సమయంలో మరి మై సన్ జేడి మోజెస్ విల్ స్పీక్ సంథింగ్. హీ వాంట్స్ టు స్పీక్ సంథింగ్. కమ్ క్లోజ్. నిలబడి చెప్పు దగ్గర. ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకున్నాం, తర్వాత వాక్యం చెప్పుకున్నాం. ఈరోజు అన్నింటిలో దీవించండి. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు నేను చెప్పే వాక్యం దీవించి
వాటి నుంచి అందరికీ ఏర్పడేలా చేసి శ్రమలో చెందటం. ఓకే, ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం. అంటే అంటే దేవుడు మనకి ఒకటి ఇచ్చారు, ఒక ఆత్మ ఇచ్చారు. పరలోకంకి వెళ్ళాక నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడుగుతాడు. మీరేం చెప్తారు? ఏసయ్యా నేను షాపింగ్కి వెళ్ళి ఏదేదో చేసుకున్నాను, డబ్బుల కోసం ఆశపడ్డాను చెప్తారా? ఇప్పటి నుంచి మనం ఆలోచించాలి. బంగారం కోసం ఇక్కడ మనకి బంగారం పైన ఉంటుంది, పరలోకంలో అయితే బంగారం కింద ఉంటుంది, రోడ్ లాగా కాల్ కింద ఉంటుంది. కాబట్టి మన అన్నయ్యకుల్ని దీవించి ఆస్వాదించాలి. మనం ఏమన్నా వేసి అడగాలంటే అడిగేయాలి. ఎందుకు భయం? ఎందుకు? ఏసీని ఒకటి అడగాలంటే అన్నీ అడిగేయాలి. ఏసీ ఏమనుకోరు, ఏమనరు. ఏసీని ఏమన్నా అడిగితే అది ఇస్తారు. నువ్వు ఏవు అడుగునో అవి ఇవ్వబడును అని ఉంది వాక్యంలో. అందుకే నువ్వు అడిగితే ఇస్తారు ఏసయ్య. దానికి ఎందుకు భయం? నువ్వేవి అడుగుతావు వాళ్ళు ఇస్తారు ఏసయ్య. నువ్వు ఒక్కటి అడిగితే ఒక్కటి ఇవ్వలేని లేదు, అన్నీ ఇస్తారు ఏసయ్య నీకు. అందుకే ప్రజలారా చెప్పే మాట ఏసయ్య ఎలాంటి అంటే మన కోసం రక్తం కాచిన ఏసయ్య. ఎవరన్నా మన కోసం రక్తం కాచారా? ప్రాణం పెట్టారు. మన ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఫ్రెండ్ ఏసయ్య, బెస్ట్ ఫ్రెండ్ ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టారు. ఎవరైనా ప్రాణం పెడతారా? ఒకడైతే ఒకసారి ఏసయ్య నాలా చేయమన్నారు. ఇప్పుడైతే సిలువ పట్టుకుని తిరుగుతున్నాడు. ఒకసారి కొంతమంది వచ్చి ఒరే సిలువ వేసిండ్రా అని చెప్తే పారిపోయాడు. ఏసే చేసి చెయ్యాలంటే ఏం చేయాలి? ప్రార్థన, వాక్యం చదవాలి. సిలువ పట్టుకుని తిరగడం కాదు. సిలువ అనేది మన దగ్గర ఉండే మన హార్ట్లో ఉంటుంది. ఏసే సిలువ అనే రక్తంతో మనని కాచారు. ఆయన రక్తంతో మనం కొనుక్కున్నారు. మనం ఏం చేయాలి? ఆయన కొరకు జీవించాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ. మరి లైవ్లో మీరంతా ఉన్నందుకు ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వస్తుంది మాకు తెలియజేయండి. మరి రేపు 7 o'clock లైవ్లో కలుసుకుంటాం. దానికంటే ముందు రేపు వర్షిప్, రేపు ప్రభు దినం, రేపు ఆరాధన దినం. రేపు 9:30కే ఆరాధన ప్రారంభిస్తాం లైవ్లో. ఇప్పుడు మరి షేర్ చేయండి, మెసేజ్ షేర్ చేయండి. రేపు 9:30 కల్లా మీరు మరి శుభ్రంగా రెడీ అయ్యి సిద్ధపడి ప్రభుని ఆరాధించండి. 1 hour సుమారుగా 1 hour to 1.5 hour ఆ మధ్యలో త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పిల్లరా మరి మీ యొక్క సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఉంచుకోండి. మరి మీ యొక్క నెట్వర్క్ బ్యాలెన్స్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రతిరోజు సాయంకాలం 1 గంట లైవ్లోకి వస్తున్నాం లాక్డౌన్ పూర్తయ్యే వరకు. అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. రేపు ఉదయం ఆరాధనలో 9:30కే మనం అంతా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడైన నడిపించుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో మార్నింగ్.